అర్థమైతలేంది. క్రమశిక్షణ ఒక ఊరు డెవలప్ కావాలంటే ఎవరితుంటది? మన పార్టీకి అధికార నాయకుల చేతులలో ఉంటుంది. అవునా కదా? అవుతుంది, ఇప్పుడు అవుతుంది, కూడంగల్ అవుతుంది, అయితలేదు అంటలేను, అవుతుంది. ఓకే ఓకే. సో అన్న మీరు ఎందుకు మీకు ఎప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ ఎప్పుడు రాలేదు. వస్తే చేసే వ్యక్తి నిజం చెప్పాలి. ఆ బెట్టింగ్ ప్రమోషన్ ఎలా చేయాలో కూడా మాకు తెలియదు. ఓకేనా? మేము ఓన్లీ బర్త్డే ప్రమోషన్ చేసినాం ఆల్రెడీ. మేము నీకు ఇంత ముందు కూడా చెప్పిన ఇంటర్వ్యూలో బర్త్డే ప్రమోషన్ ఆల్రెడీ చేసిన. ఇప్పుడు అంతే ఉంది క్రేజ్. బర్త్డే వీడియోకి 500. ఇప్పుడు 1000 రూపాయలు అంటే పరిచయం. ఇప్పుడు మొన్న 500 అని చెప్తే కదా. ఇప్పుడు 1000 రూపాయలు అంటే కూడా ఎవరు ఇస్తలేరు. అంటే 500. ఆ డైలాగ్ చెప్పన్న, చాలా రోజులు అయింది నిజంగా చెప్పాలంటే. శేఖర్ నన్ను మర్చిపోయారు కదా, ఆ డైలాగ్ చెప్పు ఒకసారి. ఏది నీ డైలాగ్ ఉంది కదా, శాతగాని కొడుకులు. హాయ్ బ్రో, శేఖర్ కొడంగల్ అంటారా బాబు. నా వీడియో లేడు వరకు వస్తే మంచిగా ఇజ్జతో అడిగినారా బాయ్. కామెంట్ అదే నా పెట్టేది. శాతగాని కొడుకులు అంటారా బాబు. ఓకే, మన వాయిస్ కు బేక్ అయిపోతుంది సౌండ్ మొత్తం. స్పీకర్లు మింగిన చిన్న ఉన్నప్పుడు స్పీకర్లు మింగలేను. గట్టితనం ఉండదు. గట్టితనమునికి గట్టి అని పెడతాడు దేవుడు. అర్థమైందా? అవునన్నా, మీ దాంట్లో చాలా మంది ఆ సీసాలు తీసుకొని ఎన్నెన్నో పెట్టుకుంటారు. ఎందుకన్నా ఇన్స్టాగ్రామ్ ని నాశనం చేస్తారు చాలా మంది. ఇన్స్టాగ్రామ్ మేము నాశనం చేస్తలేము. గలీజ్ మాటలు, అవి చిల్లర్ గా పిల్లలు చూస్తారు నా వీడియోలు. అది చూస్తారు మరి. ఎందుకు చూస్తున్నారు మరి? ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు నీ వీడియోలు మీ ఇంట్లో చిన్న చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మొత్తం చూస్తారు. గలీజ్ మాటలు మాట్లాడితే ఎందుకు 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 చెప్తాడే నాకు వచ్చి. వాడి దేనికి ఒక కళ, వాడి ఏందో, వాడి టాలెంట్ ఏందో, వాడు 10 మందికి నోటెడ్ అయింది. ఏదో ఒకటి చేసి జనాలకు నోటెడ్ అయినా లేదా? నువ్వు అన్నట్ట కరెక్ట్. ఇప్పుడు అంటావు, ఇప్పుడు నువ్వు అన్నావు ఏందన్నా వాళ్ళు చూస్తున్నా వీళ్ళు చూస్తున్నా ఏమంటలేరంట. అవి అన్నీ కూడా నేను పట్టించుకోలేదు. అర్థమైందా? ఎందుకు పట్టించుకోలేదు? ఎవరెవరు అంటున్నారో, ఎవరెవరు అంటలేరో, ఎవరెవరు చదువుతున్నారో వాళ్ళకే రిటర్న్ మలుతుంది. మనకంటూ ఏమంటే అయితలేదు కదా. ఇప్పుడు నేను పాడవుతుందంటే వాళ్ళు వచ్చి జనాలు కానీ మా చుట్టుపక్కల వాళ్ళు కానీ నన్ను ఆపుతారా? నన్ను బాగా చేస్తారా? కింద పడినా మీన పడినా మనమే బాగా కావాలి కదా. పక్కల వాళ్ళు తెలిపి ఎవరిది రాదు కదా. ఈ జనరేషన్ అలా ఉంది. అర్థమైందా? అందుకే సొంత కాలం మీద ఎదగాలంటారు. సరే అన్న, అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా కొత్త డైలాగ్స్ వచ్చినా మీ దగ్గర నుంచి? ఏది కొత్తగా డైలాగ్లు ఏమన్నా క్రియేట్ చేసినారా ఓన్ గా? కొత్త డైలాగ్ అంటే ఇదే. ఉదయం ఒక డైలాగ్ చెప్పిన కదా, హాయ్ బ్రో, ఇదే. అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది కదా. ఇప్పటి నుంచి అంటే మనం చెప్పింది వేరు, ఎంతో మంది చెప్పింది వేరు. మనం చెప్పింది దాంట్లో ఫన్నీ ఉంటది. ఏముంటది? ఫన్నీ అంటే నవ్వుడు కామెడీ ఉంటది. వేరు ఎంతో మంది చెప్పింది అంటే ఉండదు. మనం చెప్పింది వేరు, వేరేళ్ళు చెప్పింది వేరు. ఓకే ఓకే. సో ఇంకోటి, ఇప్పటిదాకా నాన్ వెజ్ అన్న కూడా డైలాగ్ కొట్టింది. శేఖర్ అన్న నీ కోసం అంట. ఎందుకు చూసుకుంటాడు? ఆటగాడు వలు స్టార్ అంటే వల్ల తిరుగుడా యువశేఖర్ కొడంగల్ అన్నా, బిగ్ ఫ్యాన్ అన్నా, యువశేఖర్ అన్నా నీకోసం అన్నా. అది నాన్ వేషన్. ఎందుకంటే డైలాగ్ వైరల్ అయింది అబ్బా. ఎవరు నోట్లో పోతే ఇదే డైలాగ్. ఈ డైలాగ్ నా తరపు నుంచి వచ్చిందా, వేరేల తరపు నుంచి వచ్చిందా, అది మీకు అర్థం కావాలి. ఓకే. అడిగినా నాన్ వెజ్ అని ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి, ఆటగాడని చెప్పి. ఎవరు? నేను ఎందుకు అడుగుదు? ఇప్పుడు నటనంశాలు అంటే నేను పేరు పెట్టుకున్నా. అతను అడిగిందా నన్ను? అడగలేదా? ఎందుకు అడుగుతాడు? నీ దగ్గర నువ్వు నటన ఉంది కాబట్టి పెట్టుకున్నావు. మరి ఆటగాడు అంటే వాళ్ళు స్టార్ మొత్తం తిరుగుతుంటాడు దేశాలన్నీ. తిరుగుతుంటే ఏం చేస్తుంటాడు? మొత్తం వీడియోలు షూట్ చేసుకుంటా తిరుగుకుంటా ప్రపంచమే తిరుగుతున్నాడు. సో అందుకే ఆటగాడు అని చెప్పి. ఆటగాడు. ఓకే. సో చాలా మంది బాధపడుతున్నారు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నాన్ వెజ్ అన్న అని చెప్పి కూడా. ఎవరే గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. నాన్ వెజ్ అన్న ఏం మాట్లాడతలేడు. నేను ఎప్పుడైతే అతని వీడియో ఎప్పుడో చూసిన ఒకటి ఐఫోన్ చిలక ఐఫోన్ అది గిఫ్ట్ అనేది గిట, అదే గిఫ్ట్ ఇస్తున్నాం అనేది గిట, ఎప్పుడో అది నేను చూసినప్పటి నుంచి అయితే నాన్ వెజ్ అన్న రాంగ్ మాట్లాడేది నాకు ఎప్పుడు వినలేదు. ఎప్పుడే అది నా డైలాగ్ మీనా. యువశేఖర్ కొడంగల్ అంటే ఒక బ్రాండ్ అతనికి. అర్థమైందా? అందుకే ఇన్స్టాలో మెసేజ్ పెట్టిండు, అన్న కోసుకుంటాటండి. ఓకే ఓకే. ఇంతవరకైనా ఉంటా నాన్ వెజ్ కానీ ఉంటా ఏదున్నా ఓపెన్ టాప్ మాట్లాడే వ్యక్తి. కడుపులో ఒక మాట ముందర ఒక మాట మాట్లాడే వ్యక్తి కాదు. ఓకే ఓకే. సో చూసే వ్యక్తులకి చివరిగా చెప్పాలంటే ఏం చెప్తావు అన్న? చూసే వ్యక్తులకు ఒకటే చెప్తున్నాను. నేనేం చెప్తున్నానంటే తెలుసా, ఇప్పుడు ఇంత ముందుగా ఇంటర్వ్యూలో ఏది మాట్లాడదామో అదంతా ఒక టైపు మాట. ఇప్పుడు నా స్వయంగా నేనేం చెప్తున్నానంటే, నాన్ వెజ్ నా ఫోన్ ఎందుకు గిఫ్ట్ పంపించిండో మీకు కూడా ఇంకా డౌట్ క్లియర్ కాలేదు. అది ఏందనేది కూడా నేను చెప్తా. పాత ఫోన్ నాతో ఉండేది కదా, వీడియోలు వేస్తుంటే డిమ్ముగా
వస్తే వీడియో క్లారిటీగా రాకుండా ఫోన్ లేదనని చెప్తే ఫోన్ పంపించాడు. నీకు ఇది రెడ్మీ ఫోన్ పంపించిండు, ఉప్పల్ బాల్కి ఐఫోన్ పంపించిండు అనేది కాదు. నేను ఒకటే చెప్తున్నాను, ఉప్పల్ బాలుకు ఐఫోన్ పంపించిన, యువశేఖర్కి రెడ్మీ ఫోన్ పంపించిన, తీసుకునే సోపతి నాకున్నప్పుడు ఉప్పల్ బాలుకు ఐఫోన్ పంపించిన నాకు పంపించమంటే నువ్వు మొగోనివిరా అనే మాట కాడికి నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని దినాలు నేను ఎంతో ఒక సంవత్సరం నుంచి ఫీల్డ్లోకి వెళ్ళి తిరిగినా అనుకుంటా, ఎంతో మందికి ఇంటర్వ్యూలు ఇచ్చినా అనుకుంటా, ఎవరు ఒక ఫోన్ అనేది గిఫ్ట్ ఇంతవరకు నా చేతికి రాలేదు కూడా. ఓకే, ఆయన ఫస్ట్ టైం ఆ ఫోన్ పంపించినందుకు ఇప్పటి నుంచి జర వీడియోలు క్లారిటీ వస్తున్నాయి. ఓకేనా, నా అన్వేషణ అన్న హాయ్ షాప్. ఓకే బాయ్. సూపర్ అన్న. సో మొత్తానికి అయితే బెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు, వీడియో క్లారిటీ లేవు కాబట్టి నా అన్వేషణ ఫోన్ అయితే పంపించిన క్లారిటీ ఇచ్చిన, ఎందుకోసం పంపించిన అని చెప్పి కూడా ప్రతి ఒక్కటి వాయిస్ టికెట్ నాకు ఇచ్చినామన్నా. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈరోజు నేను పిలిచిన, నన్ను ఇబ్బంది పెట్టుంటే సారీ. ఎందుకంటే చాలా మంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఇలాంటి వ్యక్తులను మీరు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇలాంటి వ్యక్తులని తీసుకొచ్చి స్టూడియోలో ఎందుకు గుర్తుపెడుతున్నారు, అసలు మీకు సిగ్గు లేదా, అలాంటి వ్యక్తులను ఎందుకు లేపుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అలాంటి చాలా మంది యాంకర్ క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్స్ చేసినప్పుడు చెప్పాలి, యాంకర్లు ఏమని చెప్పాలి తెలుసా, ఇలాంటి వ్యక్తులే రేపటి రోజుల్లో పౌరులు అంటే చెప్పాలి. తిట్టుకుంటా పౌరులు మరి తిట్టుకుంటా పౌరులు అంటే తిట్టింది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం గలీజ్ అయిపోయింది కదా. దాన్ని స్క్రాప్ దాచుకోవాలని అంటున్నారు. క్రాప్ ఎందుకు అనుకుంటారు, క్రాప్ ఎందుకు అనుకుంటారు, జనాలకు ఫన్నీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం కదా. గలీజ్ మాటలు మాట్లాడి ఎంటర్టైన్మెంట్, గలీజ్ మాటలు అదే బిడ్డ చూస్తే వీడియో అలాంటి వీడియోలు అది ఏ కోసుకుంటా అది కోసుకుంటా ఇది కోసుకుంటా అని చెప్పి మన ఇంట్లో చూస్తే ఎంత గలీజ్ ఉంటుంది, ఇంట్లో చూస్తే ఎంత గలీజ్ ఉంటాయి అంటే, ఇంట్లో చూస్తే ఎంత గలీజ్ ఉంటాయి అంటే ఫ్యామిలీ కూడా అర్థం కావాలి కదా. ఇలాంటి వ్యక్తి ఇంకో కొద్దిగా సపోర్ట్ చేయాలని రావాలి కదా. తిట్టే వ్యక్తులకు సపోర్ట్ చేయాలంటావు, తిట్టే వ్యక్తులకు ఫ్యామిలీ సపోర్ట్ చేయాలంటావు. తిట్టే వ్యక్తులకు చేయాలి, తిట్టే వ్యక్తులకు కూడా చేయాలి. రెండు రకాలు ఉంది ఇది. ఇప్పుడు తిట్టే వ్యక్తులే మొత్తానికి తిట్టి ఫేమస్ అయినా మనం అంతే కదా. ఎవరిని గలీజ్ మాటలు ఇంతవరకు కానీ ఏ వీడియోలైనా ఎవరైనా తిట్టినానా, నాకు రాంగు వస్తేనే మాట్లాడతా, నేను రాంగు లేనప్పుడు నేను మాట్లాడాను. ఇంకా చాలా మంది యువశేఖర్ గానే తొక్కుతుండ్రు కానీ లేదు ఎదటి వ్యక్తి ఏదైతే నేను చూపెట్టలేదు. అర్థమైందా? రాజు జేంజే స్మైల్ కానీ, కొత్త పేరు చింటూ కానీ, మోహన్ స్మైల్ కానీ అన్న పేరు చెప్పి వైరల్ అయినరు వాళ్ళు. ఓకే, ఇంతవరకు నేను చాలా చెప్తున్నా, నేను వీడియోలలో కూడా చెప్తున్నా, మీకు నైస్గా వీడియోలు కావాలంటే, మంచి వీడియోలు కావాలంటే ఈ పొజిషన్లో చేయి, ఈ దారిలో చేయి అని అంటే చెప్పు, నేను చేస్తా. మీరు అనవసరంగా కామెంట్లు వేసి తిట్టుకుంటా ఫ్యామిలీలాగా చెప్తున్నా. ఫ్యామిలీలో అయినండి యువశేఖర్ వీడియోలు గలీజ్ వీడియోలు ఏం లేకుంటాయండి. గలీజ్ వీడియోలు ఉంటే నేను అప్పుడే డిలీట్ చేసేస్తా. అర్థమైందా? నేను ఎందుకు గలీజ్ వీడియోలు చేయాలంటే కూడా చేస్తా. ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తలేవు అనేది కూడా మీరు అనవసరంగా చూసి కామెంట్ చేయకండి. ఎందుకంటే ఫ్యామిలీలు కొందరు నైస్గా ఉండేవాళ్ళు ఉంటారు, కొందరు పూరా ఫ్యామిలీలు ఎట్లుంటే ఏంది ఇది ఈ పరిస్థితి అనేది కూడా అర్థం చేసుకొని నడవాలి. ఏ ఫ్యామిలీ అయినా సరే. మేము తిట్టడానికి కారణం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే కొన్ని జనాలలో ఉండేది ఆ యాప్, అలాంటి యాప్లో గలీజ్ మాటలు వైరల్ అవుతున్నాయంటే కూడా కామెడీ అది అంతే, మీరు సీరియస్గా తీసుకోరాదు. ఓకేనా? అంతే, మనసుకు తీసుకోవద్దు వీడియోలు, జస్ట్ ఫర్ కామెడీగా తీసుకోండి. ఎందుకంటే ఫేమ్ ఉన్నప్పుడు అలాగే నీకు ఒక లైక్ కొట్టి ఇంకో స్థాయికి ఇంకో వీడియో లైక్ కొట్టండి, చూడండి, నచ్చకుంటే వదిలేసేయండి. ఓకే, సో నచ్చితే కూడా నచ్చకుండా వదిలేసాను అని చెప్పి చెప్తున్నారు. సో థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు, కేవలం ఆ విషయం గురించి పిలవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే అనిల్.